ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మొద్దు సీను చెప్పింది ఏంటంటే మా బావ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పాడు. సో ఈ కేసులో చూస్తే, సూర్యాపేట హత్య కేసులో చూస్తే మనము మీరు మీరు గతంలో మీరు ఒక సినిమా వచ్చింది, పెద్దరికం అని ఒక సినిమా వచ్చింది. అవును. భానుమతి గారు అందులో హీరోలు ఉంటుంది. జగపతి బాబు గారు హీరో సినిమాకి. తెలుసు. భానుమతి గారి క్యారెక్టర్ ఎట్లుంటుందంటే ఆమెకు పెళ్లి పెటాకులు అయినట్టు, పిల్లలు ఉన్నట్టు ఏమని చూపించారు. ఆమె ఒక నలుగురు తమ్ముళ్ళు ఉంటారనమాట. ఆ తమ్ముళ్ళందరూ కూడా ఈమె ఏం శాసిస్తే అది చేస్తారు. భానుమతి క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుంది? కంప్లీట్ యాటిట్యూడ్, ఆరగెన్స్, ప్రౌడ్, ఎప్పుడు కూడా ఎంపతి లెస్ ఉంటుంది. అంటే ఎదుటివారి కోణాన్ని దృష్టిలోనే పెట్టుకోదు. నలుగురు అన్నదమ్ములకి పెళ్ళిళ్ళు అయినాయా లేదా అనే కనీస అవగాహన లేనటువంటి ఒక క్యారెక్టర్ క్రియేషన్ అది. సో ఇవాళ సూర్యాపేట కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసిన తర్వాత తేలింది ఏంటంటే, నిన్న రాత్రి నుంచి కొత్త కోణం ఏంటంటే, ఇన్ని రోజులు రకరకాలుగా అనుకున్నారు. అది ఒక 2-3 రోజులు రకరకాలుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమైందంటే, నాయనమ్మ చెప్పింది, నాయనమ్మ ప్రొవోక్ చేసింది, నాయనమ్మ కళ్ళలో ఆనందం చూడడం కోసం ఆ కృష్ణ అనే వ్యక్తిని చంపేసి, ఈ నవీన్ గౌడ అనే అతను చంపేసి ఆ డెడ్ బాడీని కారులో తీసుకొని వెళ్ళి అక్కడ నాయనమ్మకు చూపిస్తే, నాయనమ్మ కూడా శబాష్ బేటా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనే రేంజ్లో మాట్లాడింది అన్నది మనకి మీడియాలో వచ్చినటువంటి సమాచారం. అవునా కదా? సో అంటే నాయనమ్మ కళ్ళల్లో ఆనందం చూపించడం కోసము తీసుకొని వెళ్ళారు అక్కడ. అదే కాకుండా స్నేహితులు సుమారు 120 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఒక స్నేహితుడికి కూడా ఈ డెడ్ బాడీ చూపించడానికి తీసుకెళ్లారు. పొద్దున్న తీసుకొచ్చి ఆ డెడ్ బాడీ ఎక్కడ పడేయాలో తెలియక ఆ కాలువగట్ట దగ్గర ఎక్కడో బైక్తో పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఈ కేసులో చూడాల్సిన కోణం ఏంటి అసలు? నిజంగా వాళ్ళు మర్డర్ చేశారు, అది ఫ్యామిలీ డిస్ప్యూట్, అది దీంట్లో డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. మీరు అన్నారు కదా, ఇన్ని భిన్నమైన కోణాలు ఉన్నాయి ఈ కేసులో అన్నది. ఇప్పుడు భార్గవి కృష్ణ లవ్ మ్యారేజ్, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ వల్ల కుటుంబం ఎలా ఉంది, కుటుంబ సభ్యులు బాధపడ్డారా, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా అన్నది పక్కన పెడితే, వాళ్ళిద్దరూ పర్సనల్గా చాలా హ్యాపీగా ఉన్నారు. పెళ్ళైన 6 నెలల నుంచి ఆగస్టు 7th పెళ్ళైన వాళ్ళకి 2024. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరు. అది ఏంటి, భార్యాభర్తలుగా ప్రేమికులుగా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ లైఫ్, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇస్ గుడ్. ఇటువైపు నవీన్ గౌడ ఫ్యామిలీకి వచ్చేటప్పటికి, ఇదే నవీన్ గౌడ ఫ్యామిలీ మన సొంత చెల్లెలే కదా, మనం చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, ఒకతే కూతురు ఇంట్లో, ఇద్దరు అన్నదమ్ములు కూడా బాగా ప్రేమగా పెంచారు, వాళ్ళు చాలా ఇష్టపడతారని కూడా అమ్మాయి చెప్పింది మీడియాలో. ఆ అమ్మాయిని చాలా ఇష్టపడతారని. సో గారాభంగా పెంచారు. సో అలాంటి చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకుంది, లేదా కులం తక్కువ వాడిని చేసుకుంది అనే కోణంలో మాత్రమే వాళ్ళు ఆలోచించారని మీరు అనుకుంటున్నారు యాజ్ ఎ మీడియా పర్సన్? చెప్పండి, ఇంకా వేరే కోణం ఏం లేదా ఇందులో? ఎంతవరకు మనం ఏం చూస్తున్నామంటే, ఈ కుటుంబ సభ్యులు, నవీన్ గౌడ కుటుంబ సభ్యులు మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆధిపత్యం, అంటే కులం ఆధిపత్యం, డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటాం కదా, ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్ట్ ఫీలింగ్తోనే ఆ పిల్లని పెళ్ళైన 6 నెలల్లో చాలాసార్లు వీళ్ళు థ్రెటన్ చేయడం, చంపేస్తామని చెప్పడం నవీన్ గౌడ వాళ్ళని, ఇలాంటి రకరకాల వాదనలన్నీ కూడా మనం మీడియాలో వింటున్నాం. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, నాయనమ్మ చంపమనంగానే మనవాడు వెళ్ళి చంపాడు అన్నది, అది ఒక ఆర్డినరీ పర్సన్స్ పర్సెప్షన్. అది అంటే ఆ నాయనమ్మ చెప్పింది అందుకే చంపేశాడని. మీరు సింపుల్గా ఆలోచించండి, ఇన్ని వైన్ షాప్స్ ఉంటాయి మనకి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎంతోమంది పట్టుబడతారు. రోడ్డు మీద 2 వీలర్ మీద వెళ్ళేవాడికి హెల్మెట్ వేసుకోవాలి, కార్ నడిపేవాడికి లైఫ్ బెల్ట్ వేసుకోవాలి. వీళ్ళందరికీ వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఇంట్లో భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వీళ్ళందరూ ఏం చెప్తారు? ఇవన్నీ జాగ్రత్తలు చెప్తారు. తాగి డ్రైవ్ చేయొద్దని చెప్తారు, హెల్మెట్ పెట్టుకోమని చెప్తారు, బెల్ట్ పెట్టుకోమని చెప్తారు. అంటే మనిషి ఆరోగ్యంగా హానికరంగా ఉండడానికి చెప్పేటువంటి జాగ్రత్తలు అందరూ చెప్తారు. అవును. కానీ ఎంతమంది ఫాలో అవుతారు? ఎందుకు ఫాలో గారు అంటే, ప్రతి మనిషికి కూడా బై బర్త్ ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది మేడం. ఈ కేసులో నాయనమ్మ చెప్పిందని చెప్పి వాడు మర్డర్ చేశాడన్నది, అది ఓన్లీ ఒక సూపర్ఫిషియల్ రీజన్, అది ఒక పెరిఫరల్ కాన్వర్జేషన్కి పనికొస్తుంది తప్ప. కానీ ఆ కేసులో లోతుగా వెళ్తే, నవీన్ గౌడ అనే వ్యక్తికి కిల్లింగ్ ఇన్స్టింక్ట్ డిఫాల్ట్ ఉంది. అతనికి చంపే ఉద్దేశం ఉంది, చంపాలి అనే భావం ఉంది, చంపాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోపము, కసి ఉంది అతనికి. ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుంది? ఎన్విరాన్మెంట్ ప్రొవోక్ చేస్తుంది.
ఇప్పుడు సైకాలజీలో 2 డైమెన్షన్స్ ఉంటాయండి. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే తల్లిదండ్రులు వారసత్వంగా వచ్చేటువంటి కొన్ని పర్సనాలిటీ ట్రైట్స్ ఉంటాయని చెప్తారు. రెండోది ఎన్విరాన్మెంట్, అంటే మీ అప్బ్రింగింగ్ నుంచి ఉండేటువంటి లక్షణాలు కూడా మీకు చాలా పెరుగుతాయని చెప్తారు. ఇక్కడ ఏమైపోయింది, ఎన్విరాన్మెంట్ వాళ్ళ నాయనమ్మ ఎన్విరాన్మెంట్ అయిందని అంటున్నారు అందరూ. మీరు ఆలోచించండి, నవీన్ గౌడ కృష్ణ ఇద్దరు కూడా స్నేహితులు. నవీన్ గౌడ కృష్ణ ఇద్దరు స్నేహితులు, చాలా క్లోజ్గా ఉన్నారు. ఎంత క్లోజ్గా ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కడ కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఈగోస్ లేవు. ఇద్దరు స్నేహితులుగా ఉన్నప్పుడు ప్రాణ స్నేహితులాగానే ఉన్నారు. కుటుంబ సభ్యులు అంటే వీళ్ళ ఇంట్లో నవీన్ గౌడ లేని సందర్భంలో కూడా అతను రెగ్యులర్గా వచ్చి మాట్లాడేటువంటి ఇంటిమేసి ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఒకవేళ స్నేహితుడు ఇంటికి వచ్చి వెళ్ళినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదంటే ఆ స్నేహితుడి మీద ఎంత నమ్మకం ఉంటుంది. ఇవి కాకుండా ఆ ప్రేమ వ్యవహారము, వీళ్ళిద్దరూ బయట మాట్లాడుకునేది, కలిసి తిరిగేది, చాట్ చేసుకునేది అంతా కూడా నవీన్ గౌడ చూశాడు. చూసి 1 year కూడా ఏమనలేదు. అంటే అర్థం ఏంటి, ఒక స్నేహితుడిగా తను కొన్ని విషయాల్ని బ్రాడ్ మైండెడ్గా ఆలోచించాడు అన్నదానికి ఇవి ఆధారాలు. కానీ అదే స్నేహితుడు తన ఇంటికి వచ్చినప్పుడు, రేపొద్దున తన చెల్లెలకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఒక ఎంగేజ్మెంట్, ఒక ఎస్ఐ, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఎవరో ఒకతనికి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యి రేపు ఎంగేజ్మెంట్ ఉందనగా అమ్మాయి ఇవాళ వెళ్ళిపోయింది. అకార్డింగ్ టు హర్ ఓన్ స్టేట్మెంట్, ఇది ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఓకే, సో ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో నుంచి, అప్పుడు నవీన్ గౌడాన్ని ప్రవోక్ చేసింది కేవలం వాళ్ళ నాయనమ్మ ఒక్కతని ఎట్లా అనుకుంటారు మీరు? అదొక ఊరండి, పల్లెటూరు, అది అర్బన్ బ్రాటప్, అర్బన్ ఎన్విరాన్మెంట్ కాదు, అది ఒక విలేజ్, మారుమూల గ్రామం. అది గ్రామాల్లో ఏం చూసుకుంటారు చెప్పండి, ఏం చెప్తారు వాళ్ళు? మీ ఇంట్లో ఏం జరిగిందో, పక్కింట్లో ఏం జరిగిందో అన్నది అక్కడంతా కూడా రచ్చబండ మీద చర్చలాగా పెట్టుకుంటారు. అవును, అరే చూడరా ఆడ చెల్లెలు లేచిపోయింది, ఆడ చెల్లెలు మస్తుండే, ఆడు లేపుకపోయిండు, వీళ్ళ కులం ఇది, వాడి కులం అది, వీడు ఏం చేస్తుండు, ఆడ దోస్తాన్ని చేసిండు, వాడు 2 సంవత్సరాలు దోస్తాన్ని చేస్తాడు, గుర్తుపట్టలేదు ఆడు కళ్ళ ముందర జరుగుతుంటే వీడే ఛాన్స్ ఇచ్చినట్టున్నాడు రా, వీడే ఛాన్స్ ఇచ్చినట్టు వాడు ఐడి తీసుకున్నట్టున్నాడు. ఇట్లాంటి మాటలు సహజ సిద్ధంగానే మన సమాజంలో ఉంటాయో చెప్పండి. ఈ అమ్మాయి తరఫు వాళ్ళకి పర్సనల్గా ఆ డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్టిజం ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం ఉన్నప్పుడే చాలా వైలెన్స్ జరిగేది. 1 year గ్యాప్ తర్వాతనే ఈ విషయంలో ప్రతిఘటించడం మొదలెట్టాడు. ఫస్ట్ 2 years అతను ఏమనలేదు. 3rd year దగ్గర నుంచి అతని యాటిట్యూడ్లో, అతని బిహేవియర్లో మార్పు వచ్చింది. అతను ఇద్దరిని థ్రెటన్ చేశాడు. వీళ్ళిద్దరు లేచి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణకు సంబంధించిన కొంతమంది స్నేహితులను పట్టుకొని కూడా కొట్టారు వాళ్ళ అడ్రస్ కోసం. ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. ఇక్కడ చూడాల్సిన కోణం ఏంటి తెలుసా మేడం, ఒక స్నేహితుడు అనేవాడు, ఒక స్నేహితుడు ఇంటికి వచ్చి అన్ని సంవత్సరాలు స్నేహం చేసి ఎంతో నమ్మకంగా ఉన్న వ్యక్తి సడన్గా సొంత చెల్లెతోనే వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని దగ్గరలో, అంటే రోజు కనిపించేంత డిస్టెన్స్లో ఉండి అక్కడే ఉంటే ఏది ప్రొవొకేషన్? ఇది ఒకటే కాకుండా రెండో విషయం ఏంటంటే, వీళ్ళ చుట్టాలు ఎప్పుడూ ఎందుకు పనికిరాని చుట్టాలు, బంధువులు కూడా, ఎరా నీ కూతురు పలానా కులం వాడితో లేచిపోయిందంటే కదా, పలానా వాడితో లేచిపోయిందంటే కదా, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి వాడు మీ ఇంటికి వస్తున్నాడు కదా, మీరు ఎప్పుడు గమనించలేదా, మీరు గుర్తుపట్టలేదా అని చెప్తారు. అవునా? వీడు శుభ్రంగా తిని పడుకునే టైంకి ఎవడో ఫోన్ చేసి మాట్లాడినా, నువ్వు ఎలా ఉన్నావు, భోజనం చేశావా, నీ వ్యాపారం ఎలా ఉంది, మీ అమ్మ నాన్న ఎలా ఉందని అడగరు. ఈ ఇన్సిడెంట్ ఆయన ప్రతిరోజు ఏముంటుంది, అరే మేము అట్లా అనుకోలేదురా, ఇట్లా జరుగుతుందని, ఇట్లా జరిగేది లేకుంటే నీకు అనవసరంగా జరిగింది, నీకు నీ ఫ్యామిలీ ఎంత మంచిదిరా నీది, అసలు మీరు ఎవరితో నేను అసలు మిస్బిహేవ్ చేస్తారా, మిస్కమ్యూనికేట్ చేస్తారా, మీరు ఎంత బాగుంటారు, మీ నాయన ఎట్లా అంటాడు, మీ అమ్మ ఎట్లా అంటాడు, ఇవన్నీ సానుభూతి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.